సో ఇప్పుడు మనం బేజా ఫ్రై చేస్తున్నాం అంటే మనం బ్రెయిన్ ఫ్రై చేస్తున్నాం అన్నమాట. దానికోసం నేను బ్రెయిన్స్ తీసుకున్నాను. నా చిన్నప్పుడు మా నాన్నమ్మ చేసి పెట్టేది ఎగ్ కర్రీ లానే ఉంటుంది అనమాట. చెప్పకుండా పెట్టేసామంటే ఎగ్ కర్రీ అని అనుకుంటారు. అయితే అప్పుడు 20 రూపీస్ 25 రూపీస్ ఒక బ్రెయిన్ ఉండేది. ఇప్పుడు 150 200 వరకే అయింది. చాలా కాస్ట్లీ అండ్ మంచిది అని చెప్తూ ఉంటారనమాట. ఎందుకంటే అప్పుడు ఒక బ్రెయిన్ కోసం మేము పోట్లాడుకునే వాళ్ళం. సో అది గుర్తొచ్చి నేను నవ్వుతున్నాను. చెల్లి వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరం కలిసి. సో ఇప్పుడు మనం 3 బేజాలు తీసుకున్నాము. తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇలా బ్రెయిన్ ని తీసుకొని ఒక 2 or 3 పీసెస్ అట్లా కట్ చేసి డైరెక్ట్ గా వేసి ఉల్లిపాయల్లో వేసి వండేస్తారు. అలా వేయడం వల్ల మనకి కౌసు వాసన అంటారు కదా, నీచు వాసన వస్తుంది అంటారు కదా, అలా స్మెల్ వస్తుంది అనమాట. అలా రాకుండా మంచి కమ్మగా చేయాలి అంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ వాటర్లో వేసి ఒక ఉడుకు రానివ్వాలి. జస్ట్ కొంచెం ఇట్లా గట్టిగా లైట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు కుక్ చేసిన తర్వాత ఎక్కువ ఉల్లిపాయలు వేసి వండుకుంటే కనుక బేజా ఫ్రై చాలా బాగుంటుంది. జనరల్గా బేజా ఫ్రై చేసినప్పుడు జొన్న రొట్టెతో ఇస్తే కనుక చాలా బాగుంటుంది. చపాతీతో పుల్కాతో లేదా వేడి వేడి అన్నంలో పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడు పొయ్యి మీద నీళ్లు పెట్టాను. ఇందులో కొంచెం ఉప్పు వేద్దాం. కొంచెం ఉప్పు వేసుకొని నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక్కసారి అందులో బ్రెయిన్ వేసి తీసేయాలన్నమాట. ఒక ప్యాన్ కూడా తీసుకొని ఇందులో మనం కర్రీ చేసుకుందాం. మేము ఊరికి వెళ్ళినప్పుడు మా నాన్నమ్మ పిల్లలు వచ్చింది కదా అని చెప్పి మంచి బ్రెయిన్స్ తీసుకొచ్చి వండి పెట్టేది అనమాట. మా డాడీ అంటారు, మీ నాన్నమ్మ రాగానే మీకు మంచి బ్రెయిన్ పెట్టి మీ బుర్రలు తింటుంది, బ్రెయిన్ వండి బ్రెయిన్ తింటుంది అని చెప్పి అనేవాడు. పిల్లలకి ఇష్టం కదా ఎగ్ లాగా తింటారని చేసి పెట్టేది. అక్కడే నేర్చుకున్నా. ఫస్ట్ టైం నాన్నమ్మ దగ్గర నేను నేర్చుకున్నాను. మామూలుగా అయితే ఇంట్లో కొంచెం గరం మసాలా ఉంటే జనరల్గా వేసేస్తారు. కానీ ఇలా బేజా ఫ్రైకి అప్పటికప్పుడు చేసుకున్న మసాలా చాలా బాగుంటుంది. నేను చెప్పాను కదా మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నానని, తను ఇలాగే చేసేదన్నమాట. అందులో కారం పొడి వేయకుండా ఎండుమిరపకాయలని మంచి మసాలాలో వేయించి వేస్తే కనుక చాలా బాగుంటుంది. ఇందులో కొన్ని ధనియాలు, మనం తీసుకున్న బేజాలకి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఒక 6 ఎండుమిరపకాయలు, ఒక 4 లేదా 5 లవంగాలు. మరీ ఎక్కువ వేయొద్దు, ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ అయిపోతుంది. ఒక 3 యాలకులు, కొన్ని మిరియాలు, కాస్త సాజీరా, కొద్దిగా దాల్చిన చెక్క. వీటిని చక్కగా వేయించుకోవాలన్నమాట. మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసుకొని డైరెక్ట్గా కర్రీలో వేసుకుంటే చాలా బాగుంటుంది. ఏ కూర వండినా సరే అప్పటికప్పుడు వేయించుకొని చేసుకున్న మసాలా రుచి ఎప్పుడు బాగుంటుందండి. ముందుగానే మసాలా చేసి పెట్టేసుకుంటే ఒక 2 రోజులకి ఆ ఘాటు ఆ ఫ్లేవర్ అంతా వెళ్ళిపోతుంది. అప్పటికప్పుడు ఇలా వేయించుకొని చేసుకుంటే కనుక బాగుంటుంది. ఇలా మసాలాలు మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం మంచిగా ఫైన్ పౌడర్ చేసుకోవాలి. ఇలా మసాలా రెడీ చేసేసుకోవాలి. మసాలా రెడీగా ఉంది, ఉల్లిపాయలు కావాల్సిన పదార్థాలు అన్నీ రెడీగా ఉన్నాయి. అలాగే మంచిగా బాయిల్ కూడా వస్తున్నాయి చూడండి వాటర్. నీళ్ళు ఇలా మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో మనం బ్రెయిన్ వేసేయాలి. అయితే ఎప్పుడైనా బ్రెయిన్ మనం ముందు రోజు తెచ్చుకున్నాం అనుకోండి, నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే కనుక పాడైపోతుంది. ఖచ్చితంగా డీప్ ఫ్రీజర్లో పెట్టి సేవ్ చేసుకోవాలన్నమాట. కావాలి అంటే కొంచెం ఉప్పు కారం మిక్స్ చేసి పెట్టుకున్నా కూడా బాగానే ఉంటుంది. కానీ డీప్ ఫ్రీజర్లోనే పెట్టాలి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెడితే కనుక పాడైపోతుంది. అప్పటికప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుంటే ఇంకా సూపర్. చూడండి కొంచెం మనకి ఆ కలర్ చేంజ్ అవుతుంది. వైట్గా అయిన తర్వాత మనం తీసేసుకోవచ్చు అన్నమాట. ఒక ఉడుకు రానివ్వాలి. ఇలా ఒక ఉడుకు రాగానే తీసి ప్లేట్లో పెట్టుకోవడం. ఒక తెలంగాణ అబ్బాయికి ఆంధ్ర అమ్మాయినిచ్చి పెళ్లి చేసామనుకోండి, ఆంధ్ర అమ్మాయికి ఇంత కరెక్ట్గా అంటే మనం ఎక్కువగా గరం మసాలాలు అవన్నీ వేసుకొని బేజా ఫ్రై చేసుకుంటాం కదా, అలా రాకపోతే కనుక ఆ అమ్మాయికి ఈ రెసిపీ పక్కా యూజ్ అవుతుంది. చాలా చాలా నచ్చుతుంది. ఈ స్టైల్లో చేసి పెట్టమనండి వాళ్ళ హస్బెండ్కి, అద్దిరిపోతుంది అన్నమాట. సో ఇప్పుడు
ఇక్కడ చూసారు కదా, బ్రెయిన్ ని మనం ఇలా ఉడికించుకున్నాము. సింపుల్ గా ఇప్పుడు మనం కట్ చేద్దాం. ఒక దాంట్లో 2 or 3 పీసెస్ చేస్తే సరిపోతుంది. ఇది కంప్లీట్ గా ఉడకలేదు, జస్ట్ అలా కుక్ చేసామన్నమాట అంతే. ఇప్పుడు మనం 3 బ్రెయిన్లు కుక్ చేస్తున్నాం, వండుతున్నాం. సో ఇలా కట్ చేస్తే సరిపోతుంది. లోపలైతే కాస్త పచ్చిగానే ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ లో కొంచెం నూనె వేసుకుంటాం. కొద్దిగా నూనె ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. నూనె వేసిన తర్వాత ఇందులో కాస్త సాజీర వేసుకోండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు. ఉల్లిపాయలు మటుకి ఎక్కువ వేసుకోవాలి. ఉల్లిపాయలు వేసిన తర్వాత మనం తీసుకున్న బ్రెయిన్స్ కి అండ్ ఉల్లిపాయకి సరిపడా ఉప్పు వేసేద్దాం. ఉల్లిపాయలు మటుకి మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో సగం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపు. ఒకసారి అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం టమాటాలు వేద్దాం. ఒక టమాటాని సన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇలా మొత్తం అంతా ఒక దగ్గరికి ఇలా సెట్ చేసిన తర్వాత బ్రెయిన్ పీసెస్ ని వేసేసుకోవాలి. కొంచెం ఖాళీ వదులుతూ ఇలా వేసుకొని మనం తయారు చేసుకున్న మసాలా కూడా ఇలా వేసేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు చిన్న మంటలో కాస్త మగ్గిన తర్వాత అప్పుడు మనం మిక్స్ చేద్దాం. ఇలా ఒక 2 minutes మూత పెట్టేస్తే మంచిగా మగ్గుతుంది అనమాట. ఇప్పుడు మెల్లి కలుపుకోవాలి, మరీ ఎక్కువ గట్టి కలిపితే విరిగిపోతుంది. మనం చేసుకున్న ఫ్రెష్ మసాలాతోనే మంచి రుచి వస్తుంది. అంతే, బేజా ఫ్రై అయిపోయింది. లాస్ట్ లో కాస్త కొత్తిమీర కట్ చేసి వేసుకుందాం. అలాగే కొంచెం నిమ్మరసం. స్టవ్ ఆఫ్ చేసేసాను, ఇంకా బౌల్లోకి తీసుకోవడం. నేను చక్కగా చపాతీలతో పాటు సర్వ్ చేస్తున్నాను. పిల్లలకైతే మంచి మధ్యలో పెట్టేసి ఎగ్ రోల్ అని చెప్పిచ్చేయచ్చు, హ్యాపీగా తినేస్తారు. హైదరాబాదీ బేజా ఫ్రై తయారీ విధానం. ముందుగా వేడి నీళ్ళలో కాస్త ఉప్పు వేసి బాగా మరిగిన తర్వాత బేజాలు వేసుకొని ఒక ఉడుకు వచ్చేంత వరకు ఉడికించి తీసి ప్లేట్ లోకి తీసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత వేడి పాన్ లో కొన్ని ధనియాలు, ఎండుమిరపకాయలు, లవంగాలు, యాలకులు, మిరియాలు, సాజీరా, దాల్చిన చెక్క వేసి చక్కగా వేయించుకొని మిక్సీ జార్ లో వేసి మెత్తడి పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక పాన్ లో నూనె వేడి చేసుకొని కాస్త సాజీరా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు వేసి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, టమాటా ముక్కలు వేసి బేజా ముక్కలు వేసుకొని మసాలా పొడి కూడా చల్లుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. తరువాత చిన్నగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర, నిమ్మరసం వేసుకొని కలుపుకొని ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన హైదరాబాదీ బేజా ఫ్రై రెడీ అవుతుంది.